ఆల్రైట్, మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? నెక్స్ట్ సెగ్మెంట్ ఇప్పుడు మనం సెలబ్రేట్ చేస్తున్న ఫార్మర్స్ డే కి న్యాయం చేసే విధంగా నేను ఒకటి ప్లాన్ చేశాను రష్మి, అది నేను అక్కడికి వచ్చి చెప్తాను. మనం ఫార్మర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనమందరం ఇక్కడ కూర్చొని హాయిగా అన్నం తింటున్నాం అంటే దానికి కారకులు ఎవరు? ఫార్మర్స్. మరి ఈ సెగ్మెంట్ లో నిజంగా పంట పండించే రైతుల్ని ఇక్కడికి మనం పిలవబోతున్నాము. ఈ స్టేజ్ మీద అంటే మన శ్రీదేవి డ్రామా కంపెనీలో వాళ్ళకి సత్కారం చేయబోతున్నాము. లెట్స్ వెల్కమ్ మన రైతులు. నమస్కారం అండి అందరికి. మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి రావడం మాకు చాలా చాలా గర్వంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మీరు చెప్పండి అన్న. మా పేరు అర్జునరావు అండి, గుంటూరు డిస్టిక్. మామూలు పంటలు కాటన్ ఒకటి, మిర్చి ఒకటి, ప్యాడీ 3 పంటలు వస్తాయి. ఎన్నేళ్లుగా పండిస్తున్నారు? మాకు 67 సంవత్సరాలు. 20 కాడి నుంచి మొదలుపెట్టి చేస్తూనే ఉన్నాను. మీరు చెప్పండి అన్న. 10 సంవత్సరాలు ఒక ఇంట్లోనే జీతానికి ఉన్నాను, నరక దున్నేవాడిని. కాడి నుంచి పొలం పని చేసుకుంటున్నాను. కోవిడ్ టైంలో మీకు చాలా ఎఫెక్ట్ పడింది. కోవిడ్ టైంలో చచ్చిపోయి తీసేశారండి. ఫంగస్ వచ్చింది, వస్తే మన పొల్లి గడిచా. అప్పటికి పొలం వేసారా? అప్పుడు పొలం వేసాను. నా పేరు జట్టి సుబ్బారావు. నేను 20 ఎకరాలు సాగు చేస్తుంటాను. ఏం వేస్తుంటారండి పంటలు? మాక్సిమం మిర్చి కాటనేనండి, వేరే ఆ రెండే. పోయిన సంవత్సరం బాగా దెబ్బలు తగిలిని, పంటలు పండలేదు. అయినా ఇక అదే చేయాలిగా, మనం అలవాటైన పని అది. అలవాటైన పని అనా నచ్చా? తప్పక పని, నచ్చి. మీరు శ్రీనివాస్ గారు? ఇప్పుడు 20 ఎకరాలు చేసా. వ్యవసాయంలో గిట్టుబాటు లేక మానేసా మొత్తం. 3 ఎకరాలు చేస్తున్నాను, 2 ఎకరాలన్నర రొయ్యల చెరువు చేస్తాను. తామస్ అండి. 5 ఎకరాలు మిర్చి చేస్తా, 5 ఎకరాలు కాటన్ వేస్తాను. గులాబీ రంగు పురుగు వచ్చి పత్తికి, మిర్చికి తామర పురుగు వచ్చి ఎకరా 2 క్వింటాలు 3 క్వింటాలు ఎక్కువ కాలేదు. ఈ 2 సంవత్సరాలు 10 లక్షలు పోయింది. నష్టపోతున్నారు మీరు? నష్టపోతే మరి ఏదే పని మేము చేయలేమండి. మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇక్కడ జాబ్ చేస్తున్నారు హైదరాబాద్. వాళ్ళని రైతుగా తీసుకురావాలండి. ఆ తప్పు చేయదలుచుకోవట్లేదు. ఇప్పుడు రైతుల పరిస్థితి అలా ఉందన్నమాట. అమర్తలూరు కొండలరావు నా పేరు. ఒక 3 ఎకరాలు మిర్చి, ఒక 8 ఎకరాలు పత్తి వేసాను. చిన్నప్పటి నుంచి వ్యవసాయమే, కౌలు పొలమే, సొంత పొలమే లేదు. ఈ సంవత్సరం పండిద్ది అని అట్లా జీవితాంతం వస్తూనే ఉన్నాం. వచ్చింది లేదు, మేము ఆడ ఆగిపోతున్నాం. అలా జరిగిపోతుంది. మరి ఇంత నష్టపోయారు కదా, మీకంటే యూనియన్ కంప్లైంట్ చేసి ఒక స్థాపనం అని ఏది ఉండదా మీకు? చేయలేము. క్రాప్ వచ్చేసరికి పిల్ల పెళ్ళో, పిల్లగడ చదువుకో, ఇట్లా అవన్నీ ఉంటాయి. ఆటోమేటిక్ పొలాలు అమ్ముకోవడం, ఇది చేసుకోవడం, ఏం చేయలేము. బాకీలు ఉన్నాయి, మందులు కొట్టాయని అడుగుతాడు, వడ్డీ తెచ్చుకొని అడుగుతాడు. వాళ్ళకి ఎవరికి కంప్లీట్ చేయాలంటే దాదాపు 5-6 సంవత్సరాలు పెట్టి ఇబ్బంది పడుతుంది. అర్జునరావు గారు, మీరు మోస్ట్ కష్టపడే మూమెంట్ ఏమైనా ఉందా లైఫ్ లో? ఏ కష్టపడడం మంచి రైతు మొగలు చేయటం అంటే ఎప్పుడు కష్టాల నుంచి బయటికి రాలేదని అంటున్నారు. రాలేదు, ఇప్పుడు కూడా రాబోబడి 67 సంవత్సరాలు. ఇంకా పొలం 10 ఎకరాలు వేసానంటే రానట్టే లెక్క. సో రష్మి, ఇంతవరకు బాధపడుతూ బాధల్ని మాత్రమే ఫేస్ చేసిన వీళ్ళందరినీ కూర్చోపెట్టి మనం మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వీళ్ళందరినీ నవ్వించి హ్యాపీగా పంపబోతున్నాం. పర్ఫెక్ట్ మ్యామ్. హలో, మీరు కూడా కొన్ని టిప్స్ తీసుకోండి వ్యవసాయం ఎలా చేయాలని. బేసిక్ గా మీరు పొలంలో కలుపు చేస్తారు కదా, మన ఎపిసోడ్ లో చాలా కలుపు ఉంది, అదంతా తీయాలి. ఇది వెనకంతా కలిపే. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్లీజ్. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 సాలేటి వానకు తుళ్ళింత, సాలేటి వానకే తుళ్ళింత, సాలు సాలుకు నువ్వు బాలింత. నీళ్ళనే చనుబాలుగా, గాలినే ఉయ్యాలగా, పక్కల్ల రెక్కల్ల డొక్కల్ల నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా. పరువమొచ్చి చేను వంగే, పైరు కాపు నేను పొంగే. పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీకన్నా కడుపింక. నేలమ్మా
నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ నేలమ్మ నేలమ్మ. రామ్ ప్రసాద్, అమ్మా, నా చెప్పండి. కూతుర్ని ఎలా పెంచానో తెలుసా? అబ్బాయిల్ని చూస్తే ఆమెడ దూరం పారిపోతుంది. మరి ఇప్పుడు పెళ్ళికొడుకు అబ్బాయి పర్లేదా? ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతుంటే నువ్వు పక్క ఊర్లో కుక్కలను తోలుతున్నావంటే ఏంటి? ఊర్లో పెళ్లి కుక్కలు హడావుడు అంటారు కదా, మన ఊర్లో కుక్కలు లేవు, అందుకే పక్క ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నా. మన ఊర్లో కుక్కలు లేకపోవడం ఏంట్రా? కుక్క కుక్క. అదిగోండి ప్రేమ జంట వచ్చేస్తుంది. పెళ్లి కూతురే వాడి కూతురులా ఉంది, వాడు పెళ్లి కొడుకు ఏంట్రా? ప్రేమ గుడ్డిది బామ్మ. ప్రేమ గుడ్డిదైనా పర్వాలేదు, మరి ఇంత పొట్టిగా ముసిలిగా ఉంటే ఆమె ఊర్రా ఇద్దరమ్మ మన పైన ఏం చూపిస్తుందిరా? కేరింగ్. మన ఇచ్చిన రింగ్ వలన కేరింగ్ చూపిస్తుంది. ఈ పెద్ద మనుషులు చూడు గీడకు. అబ్బా, ఆయనకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయిరా? ఏ మస్తున్నాయి. అవి బయట పడకుండా ఏం చేస్తాడు? కవరింగ్ చేస్తాడు. మనదే కదా రింగ్ అది, మనదే కదా రింగ్ అది. తెల్ల తెల్లవారి వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల నురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల. చల్లని చిరుగాలిలో పువ్వుల పరిమళంతో ఎంత గమ్మత్తుగా ఉంటుందో అంత బాగా అనిపించింది. వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మా. ఒకసారి జాతకాలు చెప్తావా? నేను ఆ స్వామిని కాదురా. అరే ఓహో, దీనివల్ల బ్రదర్ మీకు షుగర్ ఉన్నట్టుంది. సరే, మీకు ఎంగేజ్మెంట్ మీకేనా? కాదండి. మరి ఎందుకు నీ పేరు రాఘవ, మీ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, మీ అమ్మగారి పేరు లక్ష్మి. సార్ ఎంత కరెక్ట్ ఎలా చెప్తున్నారు సార్? రేషన్ కార్డు రా. వాడి కళ్ళు కనపడక అలా ఇచ్చి ఉంటాడు, ముసలాడు కదా. Completely rock the stage. ఇది పెద్ద లక్ష్మి, నేను చిన్న లక్ష్మి. అవును, మీరేంటి ఇలా ఉన్నారు? ఇది హైబ్రిడ్, మీరు? నేను క్రాస్ బ్రీడ్. ఏ దేశాలు తిరిగి వచ్చారు? కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. నేను నీకిస్తాన్, దాని తర్వాత నేను నాకిస్తాన్. Powerful triple dhamaka performance.